శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈ రోజుల్లో ఇంటింట నిత్య పారాయణగా జరపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కర రాయలు మొదటి శ్లోకంగా శ్రీ లలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా కొనియాడబడింది. పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి గనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత. లా సర్వ విద్యలకు లక్ష్యమైనది, లి రూపము లేనిది, త సంసారము నుండి తరింపజేయునది శ్రీ లలిత. శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, జేజము, అర్థము, లాలిత్యము, ఔదార్యము 8 పదాల లలిత పదములలో నిక్షిప్తం. చెరకు గడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర బాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గణాతీతమైనది శ్రీలలిత.